పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకుని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా భలే ఉందిరా అని బొగ్గ అంటాం. సన్నగా పేలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిండా ఏమిటి అలా ఉన్నాడు ఏమిటి ఆ పిల్లాడు అంటాం. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు.